పెరుగుదల, వికాసం, పరిపక్వత. పెరుగుదల శారీరక పరిమాణంలో మార్పును తెలుపుతుంది. అంతర్గత భాగాలైన మెదడు, జీర్ణాశయం, జననేంద్రియాల్లో వచ్చే మార్పును కూడా తెలుపుతుంది. పెరుగుదల కొంతకాలం తర్వాత ఆగుతుంది. ఇది వ్యక్తి వికాసానికి పెరుగుదల పునాది వేస్తుంది. పెరుగుదల వికాసంలో ఒక భాగం. వికాసం వ్యక్తి ప్రవర్తనకు వికాసం ఆధారంగా ఉంటుంది. వికాసం = పరిపక్వత × అభ్యసనం. పెరుగుదలకు వికాసానికి భేదాలు చూసుకున్నట్లయితే, పెరుగుదల శారీరక సంబంధమైనది. పెరుగుదల ఒక సంకుచితమైన భావన. పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం. పెరుగుదల పరిమాణాత్మకం, గణనాత్మకం. పెరుగుదల బహిర్గతమైనది. పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది. వికాసానికి దారితీయవచ్చు లేదా దారితీయకపోవచ్చు. మరి వికాసంలో చూసుకుంటే శారీరక, మానసిక, సామాజిక, ఉద్వేగాత్మక, చలనాత్మక అంశాలకు సంబంధించింది. ఇది ఒక సమగ్రమైన, విస్తృతమైన భావన. ఏదండి? వికాసం. కొలవడం సాధ్యం కాదు, కేవలం అంచనా వేయగలం. సో ఇది గుణాత్మకం, అంతర్గతమైంది, నిరంతర ప్రక్రియ. పెరుగుదల లేకుండా కూడా వికాసం జరిగిపోవచ్చు. పరిపక్వత జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడాన్నే పరిపక్వత అంటారు. ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. అభ్యసనం వల్ల వచ్చే మార్పు, పరిణతి కాకపోయినా ఏ చర్యను అభ్యసించాలన్నా కూడా దానికి అవసరమయ్యే ముఖ్య కారణం పరిణతి. దీన్ని మెచ్యూరిటీ అంటాం. ప్రత్యేక శిక్షణ ఏమాత్రం అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం కలిగిన చర్యే పరిణతి. పరిణతి జన్యు ప్రభావం వల్ల ఏర్పడుతుంది. వికాసంలో ప్రముఖ పాత్ర వహించేది పరిపక్వత. ఆనువంశికత, పరిసరాలు. వ్యక్తి వికాస నమూనా ఆనువంశికత, పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడుతుంది. ఆనువంశికత వ్యక్తి పుట్టుకతో వంశపారంపర్యంగా పొందిన లక్షణాలను ఆనువంశికత. దీన్ని హెరిడిటీ అంటాం. ఓకేనా? సో అండం శుక్రకణంతో ఫలదీకరణం చెంది సంయుక్త బీజం, దీన్ని జైగోట్ అంటాం. జైగోట్ తయారవుతుంది. మానవుల్లో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. క్రోమోజోమ్ ఒక సూక్ష్మమైన దారంలా ఉంటుంది. క్రోమోజోమ్లో జన్యువులు ఉంటాయి. జన్యువుల ద్వారా ఆనువంశిక లక్షణాలు, ఆనువంశిక లక్షణాలు ఓకేనా అవి వస్తాయన్నట్టు. సో తల్లిలో సెక్స్ క్రోమోజోమ్స్ XX ఉంటాయి. తండ్రిలో క్రోమోజోమ్స్ XY ఉంటాయి. ప్రముఖ ఆనువంశికవాది ఫ్రాన్సిస్ గాల్టన్. ఆనువంశికవాదులు గొడ్డార్డ్, కెల్లాగ్. రాజవంశీయుల, పండితుల, సంగీత విద్వాంసుల కుటుంబ చరిత్రను పరిశీలించింది గాల్టన్. ప్రజ్ఞలో ఆనువంశికత ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పింది గాల్టన్. కల్లికా కుటుంబాన్ని పరిశీలించింది గొడ్డార్డ్. డొనాల్డ్ చింపాంజీ శిశువును గువాలను పరిశీలించింది కెల్లాగ్ దంపతులు. వ్యక్తి వికాసంలో మొట్టమొదటి పరిసర ప్రభావం చూపేటువంటి కారకం ఆనువంశికత. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. పరిసరాలు. ప్రముఖ పరిసరవాది వాట్సన్. పరిసరాలను సమర్థించిన వారు న్యూమన్, స్కోడాక్. 19 జతల సమరూప కవలల మీద పరిశోధన చేసింది న్యూమన్ ఒకే పరిశోధనలో ఒకే చోట పెరిగిన సమరూప కవలల మధ్య ప్రజ్ఞాలబ్ధి తేడా 5.9. న్యూమన్ తన పరిశోధనలో సమరూప కవలలు వేరువేరుగా పెరిగినప్పుడు ప్రజ్ఞాలబ్ధిలో తేడా 8.2. తనకు ఎటువంటి శిశువునిచ్చినా ఆ శిశువును దొంగగా లేదా రౌడీగా లేదా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దగలని చెప్పిన పర్సన్, ప్రవర్తనవాది అతనే వాట్సన్. పెంపుడు శిశువులపై పరిశోధన చేసింది స్కోడాక్ పరిశోధనలో పెంపుడు శిశువుల అసలు తల్లుల సరాసరి ప్రజ్ఞాసూచి 87.7. స్కోడాక్ పరిశోధనలో పెంపుడు శిశువుల సరాసరి ప్రజ్ఞాసూచి 116. క్వాకిటల్ సంస్కృతిలో లక్షణాలు దౌర్జన్య ప్రభావం, ఘర్షణ. హోపీ సంస్కృతిలో లక్షణాలు సహకార స్వభావం, సౌమ్య స్వభావం.